అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించినప్పుడు ఆయన రెండో సంతకం ఏం పెట్టారు? డిఎస్సి మీద పెట్టారు. అది ఇప్పుడు ఏమైందో కూడా తెలీదు. ఆ? గత డిసెంబర్లోనే 2024 డిసెంబర్లోనే డిఎస్సికి ప్రిపేర్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికొచ్చి మాటే లేదు. ఇప్పుడు ఏమైందంటే కర్నూలులో ఒక యువతి నాగలక్ష్మి అనే ఒక యువతి పార్కులో ఉరేసుకుని చనిపోయింది. దీని గురించి ఆమె డిఎస్సి ఎగ్జామ్స్ కోసమని ప్రిపేర్ అయ్యింది. తీరా చూస్తే ఈ రేపు అంటారు, ఎల్లుండి అంటారు, ఎప్పుడు అంటారో వాళ్ళకే తెలియదు. ఈలోపు ఆ అమ్మాయి ఆ ఒక్క డిఎస్సి కోసం అని చనిపోయింది. ఎక్కడో కూడా కాదు, కర్నూలులోని ఒక పార్కులో ఉయ్యాలకి వేసిన ఒక రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్డుకి చున్నీతోనో దేనితోనో ఉరేసుకొని చనిపోయిందట. ఏంటండి ఇంత దారుణంగా? ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇస్తాము అంటే ఇవ్వండి, లేదు అంటే లేదు. ఇలాగా కొంతమందికి ఆశ చూపించేసి వదిలేస్తే వాళ్ళ ఒక పరిస్థితి ఏంటి? ఈ రోజులో చదువుకోవాలన్నా భయం వేసేస్తుంది. నిజంగా ఎందుకు చదువుతున్నామో తెలియని పరిస్థితికి అయిపోయింది. ఇంకొంతమంది టీడీపీ సంబంధించిన కొంతమంది అభిమానులు ఇందాక అంటున్నారు, అందులో మా ఫ్రెండ్ కూడా అంటున్నాడు, ఎవరు చదువుకోమన్నారు? దేనికోసం చదువుకోమన్నారు? చదువు దేనికి? ఉద్యోగాల కోసమా? కాదు, నాలెడ్జ్ పెంచుకోవడం కోసం అని చెప్తున్నారు. అలాగైతే ఉద్యోగాలు చేయడం ఎందుకు? అభిమానం అంటే ఇలా మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకోలా మాట్లాడుతున్నారు. కానీ ఒక్క విషయం, చనిపోయిన ఒక ప్రాణాన్ని మళ్ళీ తిరిగి బ్రతకనిచ్చగలమా? బ్రతకనివ్వగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఆ ఒక్క యువతి ఒక తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచించండి. ఎంతవరకు ఇది సమంజసం మీరు ఆలోచించండి. కొంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లే. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీకు అభిమానాలు ఉండొచ్చు కానీ మరీ ఇంకొంతమంది అయితే ఇంకేవేవో మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను, ఓటు వేయడం మన బాధ్యత, కానీ ఆ తర్వాత వాళ్ళు చేస్తారో చేయరో అనేది ఆ దేవుడికి ఎరుక. ఈ రోజులో ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వచ్చి ఏదో చేసేస్తారని భ్రమలో బతుకుతున్నాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది కూడా తప్పే. కానీ ఒక్క విషయం అండి, చదువుకుందాం, కానీ ఉద్యోగాలు వస్తాయని ఆశతో కాదు, ఏదో చదువుతాం. దేవుడు ఎలాగైతే మనల్ని మార్గయిస్తాడో అంతేగాని ఈ చావులు ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోకండి. దీనివల్ల మనల్నే నమ్ముకున్న ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి. ఇలా చనిపోవడం వల్ల ఏమి అయిపోదమ్మా, ఏమీ అవ్వదు. ఒక 2 రోజులు 3 రోజుల్లో ఏడుస్తారు, తర్వాత మర్చిపోతారు. కానీ రేపు తరం విద్యార్థులకి ఒకటే చెప్తున్నా, మీరు చదవడానికి కృషి చెయ్యండి, కానీ ఒక్క గవర్నమెంట్ జాబ్స్ కోసమే చేయకండి. బతకడానికి చాలా తెలివితేటలు ఉన్నాయి. బిజినెస్ చేసుకోవచ్చు, అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి బతకవచ్చు. కానీ ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి, దయచేసి చేసుకోకండి. జై హింద్.